హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే కారణంగా రెండు బిగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఒకటి ఓజీ, రెండు ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ఆయన వేసే స్టెప్పుల నుంచి ఇది మైకిల్ జాక్సన్ గారి స్టెప్ లాగా ఒక క్యాప్ పెట్టుకొని బ్లాక్ సూట్లోని మంచి డ్యాన్సర్ క్లిప్ తోటి ఒక మంచి స్టైలిష్ లుక్ అయితే మాత్రం ఆడియన్స్ని మంచి అట్రాక్ట్ అయితే చేసింది. మరి ఈ లుక్తో కంపారిజన్ చేసుకుంటే ఓజీ గ్లింప్ గురించి మాట్లాడకపోతే బాగోదు కదా. ఓజీ గ్లింప్ అయితే మాత్రం లిటరలీ చెప్తున్నా భయ్య, నాకైతే మాత్రం ఐసో స్పీడ్ ఏదైతే చేశాడో అదొక్కటే నేను చేయలేదు, రిమైనింగ్ అన్నీ చేశాను. వెళ్ళిపోయింది అనుకో. ఇప్పటికీ ఆ టీజర్ ఒక 20-30 సార్లు చూసే ఉంటాను. ఎంతసార్లు చూసినా సరే మళ్ళీ చూడాలి. అదేదో లూప్ లాగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే అయిపోతున్న ప్రతిసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇందులోని ఇమ్రాన్ హష్మీన్ యొక్క క్యారెక్టరు అండ్ ఆయన మన పవన్ కళ్యాణ్ గారి యొక్క క్యారెక్టర్ చూస్తే ఇంకా మామూలుగా లేదు. నాకైతే 25వ తేదీ వరకు ఆగాల భయ్యా, ఏంది టార్చర్, మాకింత ఓపిక లేదు, మేము వెళ్ళి ఇప్పుడే తగలెట్టేస్తాం, ఇప్పుడే శవాలు లేచిపోవాలన్నట్టుగా ఒక్కొక్క హైప్ చూస్తే మాత్రం పీక్ స్టేజ్కి అయితే మాత్రం వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా మాత్రం బాగుంది భయ్య. ఎలా చెప్పాలంటే దీంట్లో తమను కొట్టిన సౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఏం తాగేసి కొట్టావు భయ్యా నువ్వు? నిజంగా రోజంతా తాగుతూ కొట్టావా, లేకపోతే దీనికోసం ఎంతో ఉద్యమం చేసి ఒక యుద్ధమే చేసావేమో నాకైతే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం అదిరిపోయింది భయ్యా. గ్లింప్కి సాంగ్కి వేరియేషన్స్ ఎలాగైతే వచ్చాయో, మెలోడీ సాంగ్ విన్నాం అండ్ టైటిల్ సాంగ్ విన్నాం అండ్ ఇప్పుడు ఇది అదిరిపోయింది అనుకో. ఈ గ్లింప్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం పీక్ స్టేజ్. నిజంగా మనం ఎప్పుడు అనిరుద్ధి మ్యూజిక్లకి అడిక్ట్ అయిపోతున్నాం, ప్లేలిస్ట్లో అనిరుద్ధి పాటలు పెట్టుకున్నాం అనేది కాదు. అనిరుద్ధి పాటలు నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చూస్తే 5 సినిమాలు ఉంటాయి. లియో, మాస్టర్, విక్రమ్ అండ్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలతో అతని ఆల్రెడీ చేసిన సినిమాల్లోనే తీసి మళ్ళీ అవే కొట్టేటట్టు అయితే కనిపించింది. కానీ తమను ఏం తాగి కొట్టాడు తెలియదు, కానీ పీక్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయింది భయ్య. నాకైతే మాత్రం చింపుకుంటున్నాను ఇందాక నుంచి, ఏం చేద్దాం అనుకుంటున్నాను అసలు దీనికి. ఈ హైప్కి నేను ఏదైనా చేసుకోవాలి, ఈ విషయాన్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, ఈ విషయాన్ని ఎంతమందితో షేర్ చేసుకున్నా తక్కువే అన్నాక ఆ భావన కలిగింది అంటే మాత్రం ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ విలను క్యారెక్టరు అండ్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూస్తే ఇద్దరు గ్యాంగ్స్టర్ మధ్య జరిగే పెద్ద యుద్ధమే ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. మామూలు యుద్ధం కాదు, అది మరణ మృదంగం. ఒక్కొక్కరు ఆ శవాల మీద ఉన్న నరాలతోటి గిటార్ వాయించుకోవచ్చు, అట్లా ఉంటాయి అన్నమాట ఈ యొక్క షార్ట్స్ అయితే మాత్రం. ఏమన్నా షార్ట్స్ అసలు అది చంపుతుంటే కొడుతుంటే బ్లడ్ ప్లాట్స్ అనేవి ఎగురుతూ చుమ్ముతూ అది ఆ విజువల్స్ కానీ అండ్ కలర్ గ్రేడింగ్, అది వింటేజ్ లుక్ ఒక ఇంకా దీని గురించి అయితే మాత్రం ఫ్రేమ్ టు ఫ్రేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టమే. చాలా అంటే చాలా ఎదిరిపోయింది. థియేటర్లో ఒక 15 రోజుల నుంచి 20 రోజులు, ఒక నెల రోజులు ఈ సినిమా టికెట్ దొరకవు అన్నా సరే అది తక్కువే. నాకు తెలిసి ఈ సినిమాకి రిలీజ్ రోజు టికెట్ దొరికినోడైతే మాత్రం అదృష్టవంతుడే. ఎవడన్నా సరే రాసి పెట్టుకోండి, మీరేమన్నా చేసుకోండి, నాకు అనవసరం, ప్రాబ్లం లేదు. కానీ ఈ సినిమాకి పీక్ స్టేజ్ అనమాట. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది అయితే హేటర్స్ ఉన్నారో వాళ్ళందరి నోళ్ళలో నెగిటివ్ రైటర్స్ కానీ, తర్వాత నెగిటివ్ థింక్ చేసేవాళ్ళు కానీ, ఇంకా డివైడ్ టాక్ రాసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతోటి నోళ్ళకి మూతలు వేసుకొని తాళాలు వేసుకోవాల్సిందే. ప్రతి ఒక్క హేటర్స్కి ఫెవిస్టిక్ వేసుకొని రోడ్ల మీద తిరగాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తాలంటే ఈ ఒక గ్లింప్ చాలు వాళ్ళకి సమాధానం, అంతకు మించి ఇంకేం లేదు. అంత బాగున్నది గ్లింప్ అయితే మాత్రం. కాదు భయ్, నాకు అర్థం కావట్లేదు, ఒక ఫ్యాన్ బాయ్ చేతిలో ఎంత డైరెక్షనా, అమ్మా బాబోయ్, ఏమన్నా షార్టా, ఏమన్నా డైరెక్షనా. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఏ లుక్లో చూడాలనుకుంటున్నారో, ఏ స్వాగ్ తీసుకోవాలనుకుంటున్నారో, ఎటువంటి టైప్ ఆఫ్ స్టైలిష్ మూవీ చూడాలనుకుంటున్నారో యాజ్ ఇట్ ఈజ్ యాప్ట్ దించేశాడు. అందుకే ఫ్యాన్ బాయ్ మూవీ అయితే నేనైతే అంటున్నాను. ఓజీ నాట్ ఏ ఫ్యాన్ బాయ్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి అందరి ఫ్యాన్స్కి ఇప్పుడు సుజీత్ దేవుళ్ళ కనబడుతున్నాడు. ప్రతి ఒక్కరైతే మాత్రం సుజీత్ మెడలో దండేసి దండం పెట్టేస్తారు. భయ్ ఏమన్నా తీసావా బాబు దోత, వెయిట్ చేస్తే చేసామేమో కానీ గ్లింప్తో మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం తీసుకెళ్ళిపోయాయి బ్రో.
లిటరల్లీ నీ డైరెక్షన్కి, నీ మేకింగ్కి, నీ స్కిల్కి టేక్ ఏ బావ్. ఏమన్నా ఏం చెప్పినా కూడా తక్కువే నాకైతే మాత్రం. ఆల్రెడీ సాహో చూసాం, సాహోతో కంపారిజన్ చేసుకుంటే సాహో కూడా ఈ సినిమాలో అంటే సాహోతో అంటే ప్రభాస్ గారి సినిమాకి ఆ టైంలో నువ్వు అన్ని విజువల్స్ తోటి అంత పెద్ద ఫైట్ సీక్వెన్స్ తోటి తీసుకొచ్చినప్పుడు ఈ 2025లో సెప్టెంబర్ 25న థియేటర్లు తగలడిపోతాయి, శవాలు లేస్తాయి. ప్రతి ఒక్కరూ మరణ మృదంగాన్ని థియేటర్లో చూస్తారేమో. ఆ యొక్క స్క్రీన్లో కనిపించే ప్రతి ఒక్క శవాని యొక్క నరాలతోటి వీళ్ళు ఆడుకుంటారేమో అయితే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా సుజీత్ బ్రో, హ్యాట్స్ ఆఫ్ బ్రో.